మొట్టమొదటిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాగానే ఈ ఆర్టీసీ చైర్మన్ కూడా మున్నూరు కాపు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు సోమారావు సత్యనారాయణ గారికి ఆర్టీసీ చైర్మన్ ఇచ్చిందా లేదా? మరి మొదటిసారి 5 సంవత్సరాలు మున్నూరు కాపులకు ఇచ్చాక ఆర్టీసీ చైర్మన్, రెండోసారి వేరే కులంకి ఇస్తానులే, రెండోసారి కూడా మున్నూరు కాపుకు బిడ్డకి ఇచ్చిండు. బాజిరెడ్డి గోవర్ధన్ గారికి కూడా ఆర్టీసీ చైర్మన్ ఇచ్చిండు. ఒక ప్రముఖమైన స్థానాలలో మనకు పెద్దపీట వేసింది టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. జిహెచ్ఎంసీ అంటే గుండెకాయ, జిహెచ్ఎంసీ మేయర్ అంటే గుండెకాయ. ఏ రోజున జిహెచ్ఎంసీ మేయర్గా మనం చూసినామే? మొట్టమొదటిసారిగా ఈ జిహెచ్ఎంసీ ఈ తెలంగాణ గుండెకాయకు మున్నూరు కాపు బిడ్డ ఉండాలని చెప్పి ఆ రోజు మొట్టమొదటి చైర్మన్గా బొంతు రామ్మోహన్ ఒక మున్నూరు కాపు బిడ్డకు జిహెచ్ఎం చైర్మన్ ఇచ్చిందా లేదా? మీకు కళ్ళ ముందు కనబడలేదా? తదనంతరం మరి మొదటిసారి ఇచ్చినాం కదా, రెండోసారి మీకేం రూల్ ఉందా అని అనినా కానీ రెండోసారి కూడా ఈరోజు మనకు కేకే గారి కూతురు విజయలక్ష్మి గారికి రెండోసారి కూడా జిఎంసీ మేయర్గా ఇచ్చిందా లేదా? అంటే నీ కళ్ళ ముందు మున్నూరు కాపును అవమానపరిచిన కాంగ్రెస్ ప్రభుత్వాలను చూసినాము, నిన్ను గుండె కత్తుకొని పెద్దపీట వేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసినాము. ఆలోచించుకోండి ఒక్కసారి. రైతు బంధు ఎవరికి ఉపయోగపడ్డది? హైదరాబాద్ వారికి రైతు బంధు పడ్డదా? రైతు బంధు 80 నుంచి 90% ఉపయోగపడ్డది ఆ గ్రామాల్లో ఉన్న మున్నూరు కాపు బిడ్డలకు. ఉందా లేదా? ఒక్కసారి ఆలోచన. అందరూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాం, సంతోషంగా సంతోషంగా రైతు బంధును రైతు బీమాను ఎక్కువ ఉపయోగపడ్డది ఎవరికంటే ఈ మున్నూరు కాపు బిడ్డలకు. అయిందా కాదా? అంటే మున్నూరు కాపులకు 1 కాదు 2 కాదు పెద్ద గొప్ప స్థానాల్లో నిలబెట్టింది ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం. అవునా కాదా? మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? 23 నెలలే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ రోజు కేసీఆర్ గారి పక్కకు బీసీ మంత్రిగా మున్నూరు కాపులను పెట్టుకుంటే ఈ క్యాబినెట్లో మున్నూరు మంత్రి ఉన్నాడండి. ఎవరన్నా అవమానం చేసిందా లేదా? ఈ క్యాబినెట్ అనేది నువ్వు మంత్రి పదవి ఏకునమజే, కానీ జాతి మున్నూరు కాపు జాతిని నువ్వు అవమానం చేసినావు, నువ్వు అనర్హునివి, నువ్వు మంత్రి పదవికి అని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనల్ని అవమానం చేసింది. అన్యాయం చేస్తే సహిస్తాం, అవమానం చేస్తే సహించాం. అవమానం చేసింది ఈరోజు మనల్ని. మరి నేను ఎక్కువ సమయం తీసుకోను, ఒక్కసారి ఆలోచించుకోర్రి. పెద్దపీట వేసినది ఏ పార్టీ? గౌరవం ఇచ్చింది ఏ పార్టీ? అవమానం చేసింది ఏ పార్టీ? ఒకరు అంటారట మొన్న, ఏందా మున్నూరు కాపులకు మంత్రి పదవి ఉన్నారు, కొండాసుక భర్త మున్నూరు కాపు కాదా, ఆమెకి ఇచ్చినావు అన్నాడు. ఇచ్చినావు, సరే, ఎంత ఇబ్బంది పెడుతున్నావే ఆమెను, ఎంత కష్టపెడుతున్నావే? అంటే ఈరోజు ఉన్న ప్రభుత్వము మున్నూరు కాపులకు వ్యతిరేక ప్రభుత్వము. దయచేసి ఆలోచించుకోండి. ఈ ఎన్నికలలో సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్న కమ్యూనిటీ ఈరోజు జూబ్లీ హిల్స్లలో సంఖ్యాపరంగా ఉన్నది మున్నూరు కాపులం. అవునా కాదా? ఒక్కసారి ఈరోజు మున్నూరు కాపులు తలుచుకున్నాక గెలుపు ఒకటే కష్టమా? మనకు గెలుపు సునాయాసం, ఆసానం. ఈరోజు రాజకుమారు 26 సంవత్సరాలకే టికెట్ ఇచ్చి గెలిపించిన పార్టీ ఈరోజు కేటీఆర్ గారు ఇచ్చింది. ఈరోజు మన టీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు మన రాజకుమార్ అంటే ఎక్కడ రామన్న కూడా ఎక్కడ ఏ ఫంక్షన్ ఉన్నా ఏ ఉండడంగా తప్పక మున్నూరు కాపులకు అటెండ్ అవుతాడు. తన పెళ్లి కరీంనగర్ ఉండగా పోయి అటెండ్ చేసిన ఘనత ఈరోజు మనకు ఆ రోజు రామన్న గారు. అంటే ఎక్కడ ఏ అవకాశం వచ్చినా మున్నూరు కాపులకు పెద్దపేట వేసింది ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ. మరి ఆ పార్టీని కడపలో కూడా వస్తున్న బాధ్యత మనదా కాదా? మన సంగతి తెలుసు కదా, అన్నం పెడతాం, తిన్నింటి వాసాలు లెక్క పెట్టాం. ఒక్కసారి మనకు అవకాశం ఇస్తే జీవితాంతం కూడా కడపలో పెట్టుకొని చూసుకుంటాం. జీవితాంతం మనకు ఒక అవకాశం ఇస్తే జీవితాంతం కడపలో పెట్టుకొని చూస్తే నార్తలు ఇచ్చి కూడా కూర్చుంటాం మనం, దివనార్తలు ఇచ్చి కూడా కూర్చుంటాం మనం, శాపం పెట్టాం మనం. మరి ఈజో కడుపు నిండి అన్నం పెట్టినా, మన కుటుంబానికి అన్నం పెట్టినా ఈ పార్టీకి అండగా ఉండవలసిన బాధ్యత మా మీద ఉన్నది. మా మీద ఒత్తులు వచ్చినాయి, చాలా ఒత్తులు వచ్చినాయి, బెదిరింపులు వచ్చినాయి మా అందరికీ. కానీ ఒకటి చెప్పినాం, మేము తప్పు చేస్తే మా కమ్యూనిటీకే చెడ్డ పేరు వస్తాయి కాబట్టి మేము తప్పు చేయమని చెప్పేసి స్టాండ్గా నిలబడ్డాం మీ పార్టీ కోసం, ప్రభుత్వం కోసం. అందుకే మా సోదరులారా, వినయపూర్వకంగా మీకు నమస్కారం చెప్తున్నాను. ఒక్క ఓటు కారిపోవద్దు. ఈరోజు రెండు సంవత్సరాలు వచ్చింది, భయభ్రాంతకు గురి చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, భయభ్రాంతకు గురి చేస్తుంది. వలసలు పోతున్నారు, ఉపాధి లేదు, ఇన్వెస్టర్లు వస్తా అంటే భయపడుతున్నారు. ఇన్వెస్టర్లు వస్తేనే కదా మన కడుపు నిండేది. మన ఇన్వెస్టర్ రాకపోతే కడుపు కొట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి పాత రోజులు రావాలంటే ఈరోజు జూబ్లీ హిల్స్లో మన అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందాలంటే ఆ భవిష్యత్తు మీ చేతులు ఉంది. మున్నూరు కాపులు ఓటు దలుచుకున్నాక, ఒక్క ఓటు కార్పకుండా ఇచ్చినాక
ఆ యొక్క విజయం సునాయాసం. దయచేసి రేపు పొద్దున రామన్న ఇదే సమయంలోనే అరే గెలిచిందంటే మున్నూరు కాపులతో గెలిచిన విధంగా ఈరోజు మనం అందరంగా ఏకతాటిగా ఉండి ఆ విజయాన్ని మా అందరి గౌరవం పెంచండి. మీరు మమ్మల్ని బలోపేతం చేస్తే మేము కులాన్ని బలోపేతం చేస్తాం. మేము